తెలంగాణ రక్షణ సేన విల్ బి ఏ క్యాడర్ బేస్డ్ పార్టీ, నాట్ ఎ లీడర్ బేస్డ్ పార్టీ. క్యాడర్ బేస్డ్ ఎందుకంటున్నా అంటే నిరంతరం ప్రజలతో టచ్లో ఉండి ప్రజల నుంచి వచ్చే సమస్యలను అడ్రస్ చేసేటటువంటి ఒక పార్టీగా ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నాను. మరి గొప్ప గొప్ప లీడర్లు ఉన్నటువంటి పార్టీలు కూడా ఓడిపోయినాయి. మీరు అన్నట్టు ఇందిరాగాంధీ ఓడిపోయింది, పివి నరసింహారావు ఓడిపోయింది, ఎన్టీఆర్ ఓడిపోయింది. లీడర్ అన్నది ఇంపార్టెంట్ కాదు. లీడర్ని ఎవరు తయారు చేస్తారు? ప్రజలే తయారు చేస్తారు. కానీ అదే పార్టీలో ఉండేటటువంటి క్యాడర్ ఇంటింటికి పోయి ఆ లీడర్ని పరిచయం చేయడం, ఆ పార్టీకి సంబంధించిన అంశాలు చెప్పడం. కానీ ఆ క్యాడర్కి ఇలా ఏ పార్టీలో రెస్పెక్ట్ ఉంది చెప్పండి? భారతీయ జనతా పార్టీలో పనిచేసే ఏ కార్యకర్త కూడా ఇలా హ్యాపీగా లేడు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ఏ కార్యకర్త కూడా ఇలా హ్యాపీగా లేడు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ఏ కార్యకర్త కూడా హ్యాపీగా లేడు. తెలంగాణ రక్షణ సేన మాత్రం అది మార్చాలనుకుంటుంది. ఎందుకంటే ఒక సోషల్ ఇంట్రెస్ట్తోని వాళ్ళు చేస్తున్నటువంటి పనులు పక్కకు పెట్టుకొని నేను ఎంతో కొంత ప్రజలకు చేయాలని ముందుకొచ్చేటటువంటి కార్యకర్తలకు అత్యంత విలువనిచ్చేటటువంటి పార్టీగా తెలంగాణ రక్షణ సేన ఉంటుంది. ఖచ్చితంగా ఒక క్యాడర్ బేస్డ్ పార్టీగా ప్రతి బూత్లో మేము కమిటీలు వేసుకుంటాం. నాట్ ఫర్ ఎవ్రీ విలేజ్, ఎవ్రీ బూత్ మాకు కమిటీస్ ఉంటాయి. అద్భుతంగా పనిచేస్తాం. ప్రతి జిల్లాలో ఆఫీసులు పెట్టుకుంటాం. మా ఫిలాసఫీ ఏదైతే ఉందో, సర్వోదయ తెలంగాణ ఏదైతే ఉందో, పాంచజన్యం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్తాం. ప్రజలకు అర్థం చేపిస్తాం. ప్రజల ప్రేమను చూరగొంటాం అనే విశ్వాసం నాకున్నది. లీడర్లు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు వస్తారు, రాకపోతే మరీ సంతోషం, వస్తే సంతోషం, రాకపోతే మరీ సంతోషం. కానీ ప్రజల వద్దకు వెళ్ళి గెలవాలనుకుంటున్నాం. ఒకనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అనామకులు గెలిచారు. ఇంకొకనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు అనామకులు గెలిచారు. ఎప్పుడైనా ఒక కొత్త రెవల్యూషన్ వచ్చినప్పుడు ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ రెవల్యూషన్ ఇప్పుడు మేము కరెక్ట్గా చరిత్రలో సరైనటువంటి మలుపులో నిలబడి ఉన్నాం. చరిత్ర సృష్టిస్తామనేటటువంటి విశ్వాసం మాకు. థ్యాంక్ యూ. కవిత గారు నమస్తే. మీకు మీ పార్టీకి శుభాకాంక్షలు. ఇప్పుడు పవర్ పాలిటిక్స్లో మొత్తం సబ్జెక్టు పక్కకు పోయి ఆబ్జెక్టు ముందుకు వస్తుంది. మీరు మొదటి నుంచి కూడా తెలంగాణ ఫస్ట్ అని చెప్తున్నారు. అయితే మీరు చెప్పినటువంటి పాంచజన్యంలో ఉన్నటువంటి అంశాలన్నీ అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం పైన పోరాడాలి. ఎందుకంటే తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా సఫర్ అవుతున్నాయి, ఆర్థిక దిగ్బంధనంలో ఉన్నాయి. మీ యొక్క స్పీచ్లో కానీ మీ యొక్క మొత్తం చెప్పేటువంటి అంశాల్లో కానీ కేంద్ర ప్రభుత్వం పైన నికరంగా పోరాడతాము, తెలంగాణకు సంబంధించిన అంశాలు అనేటువంటిది లేదు. అలా పోరాడకుండా, ప్రశ్నించకుండా ఇవన్నీ ఎలా సాధ్యమవుతుంది? ఒకటండి, ఇప్పుడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎంత విచిత్రమైన ప్రభుత్వం అంటే డెడ్ లైన్ పెట్టి తమ సొంత ప్రజలు చంపుకునే ఒక వింత ప్రభుత్వం ఇలా దేశంలో రాజ్యం వెళ్తూ ఉంది. వారికి సామాజిక న్యాయం పట్ల కానీ డెమోక్రటిక్ అప్రోచ్ పట్ల కానీ వారికి నమ్మకం లేదు. అటువంటి ఒక పార్టీతోనే నేను స్వయంగా కూడా కష్టాలు పడి ఉన్నా, అది మీకు తెలుసు. నాకు భారతీయ జనతా పార్టీకి DNA కూడా సరిపోదు. అది పోరాటం అన్నది ఇంటర్నల్ ఉండనే ఉంటుంది, అది అందులో డౌట్ లేదు. అయితే మన తెలంగాణ సమాజానికి బీజేపీతో ఉన్న ప్రమాదం ఏంటి? ఆ ఆలోచన చేసినప్పుడు సామాజిక న్యాయాన్ని మాత్రం వాళ్ళు కానియరు. అందుకే బీసీ బిల్లు అలా పాస్ చేస్తలేరు. ఒకటి. రెండు, కేంద్ర ప్రభుత్వంలో ఉండి డబ్బులు ఇవ్వగలిగి అన్ని రకాల పర్మిషన్లు ఇవ్వగలిగి 12 సంవత్సరాల తెలంగాణలో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అదనంగా మనకి ఇవ్వలే. మనకు రావాల్సిన ట్యాక్స్ డెవల్యూషన్ తప్పితే ఒక్క సింగిల్ రూపీ కూడా మనకేలే. అదే ఉత్తరప్రదేశ్కి 1000 కోట్లు ఇస్తారు, బీహార్కి 1000 కోట్లు ఇస్తారు, గుజరాత్కి 1000 కోట్లు ఇస్తారు. కర్ణాటక నిన్నదాకా మొన్న అండి ఎంత ఘోరం అంటే అప్పర్ భద్రకు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చారు. కనీసం వాటర్ అలొకేషన్ కూడా లేదు ఆ ప్రాజెక్ట్కి. సో భారతీయ జనతా పార్టీ మీద పోరాటం అనేటటువంటిది ఏదో సిద్ధాంతంగానో నాకు పర్సనల్గా నన్ను ఇబ్బంది పెట్టిరని కాదు. తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేస్తున్న కోణంలో ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. దెర్ ఈజ్ నో డౌట్.